హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చూసారు కదా తమ్మునైల్లో మనం ఊటీలో అయితే టీ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాం. అసలు టీ పొడి ఎలా తయారవుతుంది ఫుల్ మేకింగ్ వీడియో అయితే నేను షూట్ చేశాను, మీకు చూపిస్తాను. అంతేకాకుండా టీ పొడి ఫస్ట్ ఎక్కడ కనుక్కున్నారు ఈ వీడియోలో కూడా చెప్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. యూట్యూబ్లో కూడా చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయి, డీటెయిల్స్ చాలా తక్కువ డీటెయిల్స్ చెప్పారు. నేనైతే ఫుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతానండి. టీ ఫ్యాక్టరీకి ఎంట్రన్స్లో ఉన్న ఈ టీ ఫ్యాక్టరీ దొడ్డబెట్టలో ఉంటుంది. అంటే ఊటీలోనే దొడ్డబెట్ట. ఈ దొడ్డబెట్ట అలాగే ఈ టీ ఫ్యాక్టరీ కొన్ని ప్యాకేజెస్ ఉన్నాయి. ఆ ప్యాకేజీలోనే ఈ టీ ఫ్యాక్టరీ ఒకటి. ఇక్కడ రాగానే టీ అరమ మాత్రం మామూలుగా వాసన రావట్లేదు. ఆ అరమ స్మెల్ మాత్రం చిత్త కొట్టేసింది. టీ ఫ్లేవర్ మాత్రం మామూలుగా రావట్లేదు. ఇక్కడ కనబడుతున్న మిషన్ వచ్చేసి టీ రోటావేటర్ మిషన్. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన టీ ఆకులు ఏవైతే ఉన్నాయో కట్ అయ్యి చిన్న చిన్న పులుపులుగా వస్తాయి. దీంట్లో ఉన్న పసరు మాత్రం సపరేట్ అవ్వదు. అదే ఈ మిషన్కి ఉన్న స్పెషాలిటీ అనమాట. పూర్తిగా మనం లోపల చూద్దాం ఈ మిషన్ తాలూకు యూజెస్ అనేది. ఇందాక మనం చూసిన రోటావేటర్ మిషన్ ఎలాగో ఆర్థోడాక్స్ రోలర్ మిషన్ కూడా సేమ్ అలాగే టీ పొడి తయారు చేయడంలో దీన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతానికైతే ఈ ఫ్యాక్టరీలో ఈ మిషన్ అనేది వాడుకలో లేదు. ఈ కంపెనీ వచ్చేసి బ్రిటానియా వాడిది. ఇక అసలు విషయానికి వస్తే మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. కాకపోతే ఓన్లీ యూపీఐ పేమెంట్స్ మాత్రమే ఉంటాయి. మనం అయితే ఓన్లీ స్కాన్ చేసుకుని మన టికెట్ తీసుకుని ఇంకా ముందుకు వెళ్ళిపోవడమే. ఇక టికెట్ చెకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో గ్యాలరీ వచ్చేసి టీ పొడి అనేది ఎక్కడ తయారైంది, దాంట్లో ఉండే రకాల గురించి చెప్పడానికి ఈ ఫోటో గ్యాలరీ పెట్టారు. ఒక్కో ఫోటోని ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు కాబట్టి మామూలుగా డీటెయిల్స్ అయితే చిన్న షార్ట్కట్లో అయితే చెప్పేస్తాను. టీ పొడి వచ్చేసి దాదాపు ఒక 5000 సంవత్సరాల క్రితం చైనాలో అయితే పుట్టింది. అప్పటి చైనా చక్రవర్తి అయిన షెన్ నంగ్, పేరు గుర్తుపెట్టుకోండి, షెన్ నంగ్. ఈయన వచ్చేసి అప్పుడు చెట్టు కింద బౌల్లో ఒక వాటర్ వేడి చేసుకుని తాగుదామని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. కరెక్ట్గా అదే టైంలో ఏంటంటే ఆ చెట్టు ఆకులు వచ్చేసి బౌల్లో పడతాయి. బౌల్లో పడి ఆ వాటర్ మరిగి మనకి డికాషన్ ఇట్లా ఎలా ఉంటుందో ఆ డికాషను కలర్ మారడం చూసి తర్వాత దాన్ని కొంచెం కొంచెంగా అభివృద్ధి చేసుకుంటూ టీ పొడిని అయితే తయారు చేయడం జరిగింది. 2737 బీసీలో అయితే ఈ సంఘటన జరిగింది. దాని తర్వాత కొంచెం కొంచెంగా అభివృద్ధి చెందుకుంటూ తర్వాత దాంట్లో ఉన్న రకాలు బ్లెండ్లు మారుకుంటూ టీ పొడి అయితే ప్రస్తుతం మనం ఇలా ఆస్వాదిస్తున్నాం. ప్రపంచంలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉంది టీ పొడి ప్రొడ్యూస్ చేయడంలో చైనా. ఇకపోతే అసలు విషయానికి అయితే వచ్చేద్దాం. టీ పొడి ఎలా తయారవుతుందని ఈ ఫ్యాక్టరీలో 2 విభాగాలుగా మాట్లాడుకుంటే, ఒక విభాగంలో తేయాకులు ఉంటాయి, రెండో విభాగంలో టీ పొడి తయారీ మిషనరీ ఉంటుంది. ఇలా కనిపిస్తుంది కదా, ఈ తేయాకులు ఏంటంటే మొక్క నుండి కట్ చేసిన తర్వాత దగ్గర 12 గంటల పాటు ఆరబెడతారనమాట. ఆరబెట్టిన తర్వాత ప్రాసెస్ అనమాట ఇది. ఇక్కడ కనపడుతున్న ట్రేలో తేయాకులు అయితే వేస్తారు. ఆ వేసిన ట్రేలు అయితే కొంచెం కొంచెంగా మూవ్ అవ్వుకుంటూ వస్తాయి. ప్రస్తుతానికి అయితే దీంట్లో లేదు, దీని తర్వాత దాంట్లో ఉంది. వచ్చేదాకా వెయిట్ చేసి అది కూడా పడిన తర్వాత మీకు ప్రాసెస్ చెప్తాను. ఇలా పడ్డ ఆకులు కింద కన్వేర్ బెల్ట్ ఉంటుంది. ఆ కన్వేర్ బెల్ట్ ద్వారా కింద దాని తర్వాత ప్రాసెస్లోకి అయితే వెళ్తుంది. పడ్డ ఆకులు ఒకేసారి వెళ్లకుండా ఇక్కడ ఒక మిషన్ అయితే సెట్ చేశారు. ఇదేంటంటే కొంచెం కొంచెంగా అంటే ఒక సీక్వెన్స్లో వెళ్ళే విధంగా ఇక్కడ ఈ మిషన్ అయితే సెట్ చేశారు. చూస్తున్నారు కదా, ఒక సీక్వెన్స్ ఒక ఫార్మాట్లో పడుతుంది. అంటే ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నట్టు పడుతున్నాయి ఈ ఆకులు పడ్డాయి గొట్టం ద్వారా కిందకు వస్తాయి. మీకు వీడియోలో స్టార్టింగ్లో చూపించాను కదా టీ రోటావేటర్ మిషన్ అనేది. ఆ టీ రోటావేటర్ మిషన్లోకి ఈ గొట్టం ద్వారా వచ్చిన ఈ ఆకులు చిన్న చిన్న ముక్కలుగా కట్ అయ్యి దీని తర్వాత ప్రాసెస్లో అయితే వెళ్తాయి. ఇక దీని తర్వాత ప్రాసెస్ వచ్చేసి కన్వేర్ బెల్ట్ ద్వారా ఇంకా ముందరకు పోతూ ఉంటాయి. ఈ కట్ అయిన ఆకు ముక్కలు వచ్చేసి ఒకసారి పోకుండా ఇక్కడ కూడా ఒక రోలర్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చూసారు కదా, కన్వేర్ బెల్ట్ ఒకదాని తర్వాత ఎలా పోతూ ఉన్నాయో ఒక సీక్వెన్స్గా పోతూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ విధంగా పడ్డ ఆకు ముక్కల్ని కొంచెం కొంచెంగా ముందరకు తోసుకుంటూ కన్వేర్ బెల్ట్స్ అయితే ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి. కాకపోతే ఏంటంటే ఇక్కడ బ్లాక్ షీట్స్ లాగా కనిపిస్తున్నాయి చూడండి. ఆ షీట్స్ ఏంటంటే హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఎందుకంటే ఒకేసారి డ్రై అవ్వకుండా కొంచెం కొంచెంగా డ్రై చేసుకుంటూ ఈ పౌడర్ని అయితే మేక్ చేస్తారు. ఒకేసారి హీట్ చేస్తే దీంట్లో ఉన్న న్యూట్రిషన్స్ వాల్యూస్ అలాగే దీంట్లో ఉన్న ఒరిజినల్ టేస్ట్ అయితే పోతుందని చెప్పేసి లో ఫ్లేమ్లో అయితే ఈ టీ పొడిని అయితే తయారు చేస్తున్నారు. ఇక ఫైనల్గా ఒక కన్వేర్ బెల్ట్ దాకా ఒక పెద్ద ఛాంబర్లోకి అయితే వెళ్తుంది. ఈ ఛాంబర్కి ఒక బర్నర్ అయితే అటాచ్ చేసి ఉంటుంది. ఫైనల్గా ఇక్కడ టీ పొడి మొత్తం డ్రై అయిపోతుంది అనమాట. డ్రై అయిపోయి ఒక కన్వేర్ బెల్ట్ ద్వారా కనబడుతుంది కదా, అలా ముందరకు వెళ్ళిపోతూ ఉంటుంది.
ఫైనల్గా డ్రై అయిపోయిన టీ పొడి వచ్చేసి సీక్వెన్స్గా ఈ కన్వేర్ బెల్ట్ మీద పడడానికి 3 హోల్స్ అయితే ఉంటాయి. ఇలా పడిన టీ పొడి కొంచెం కొంచెంగా మూవ్ అవ్వకుంటూ కన్వేర్ బెల్ట్ మీద ముందలకైతే పోతూ ఉంటుంది. ఇక్కడ కనపడుతున్న యూనిట్ వచ్చేసి ప్యాకింగ్కి సంబంధించి యూనిట్. అంటే టీ పొడి డ్రై అయిపోయి మొత్తం ఓవరాల్గా మనకు ఫైనల్ టీ పొడి వచ్చేసిన తర్వాత ప్యాకింగ్ చేయడానికి యూజ్ చేసే యూనిట్ అనమాట ఇది. ఇందాక స్లోగా వచ్చిన టీ పొడి దీంట్లో పడి ఒకదాని తర్వాత వచ్చి కింద వైబ్రేషన్ షిఫ్టర్ లాగా ఉంటుంది, అంటే వైబ్రేటర్ ఉంటుందన్నమాట. ఈ వైబ్రేటర్లో పడ్డ టీ పొడి ఏంటంటే ఇక్కడ మెస్లు అయితే ఏర్పాటు చేశారు. దాదాపు 6 రకాల బ్లెండ్స్ అయితే ఉంటాయి. అంటే బాగా ఫైన్స్, దాని తర్వాత గ్రాన్యుల్ అలా సపరేట్ చేసుకుంటూ మొత్తం 6 రకాలుగా ఇక్కడ సపరేట్ చేస్తున్నారు ఈ టీ పొడి అనేది. ఆ టైంకి ఏ బ్లెండ్ అయితే ప్యాకింగ్ చేస్తున్నారో ఆ ప్యాకింగ్కి సంబంధించి టీ పొడి అయితే దాంట్లో వేస్తారు. దాంట్లో వేసింది ఈ ఛాంబర్ ద్వారా దాంట్లో తిరిగి రొటేట్ అయ్యి దానికి ఉన్న వాల్ అయితే ఓపెన్ చేస్తారు. అలా వాల్ ఓపెన్ చేసిన తర్వాత టీ పొడి కూడా అక్కడ ఉన్న కన్వేర్ బెల్ట్ ద్వారా ఇక్కడ పక్కన ఉన్న యూనిట్లకు అయితే వచ్చేస్తుంది. అలా కన్వేర్ బెల్ట్ ద్వారా వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఒక కన్వేర్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీనికి బౌల్స్ ఉంటాయి అనమాట. ఈ బౌల్స్ ఏంటంటే టీ పొడిని తీసుకెళ్ళి అలా పైకి తీసుకొచ్చి ఇలా కిందకైతే వదిలేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఫైనల్ స్టేజ్ ఆఫ్ ప్యాకింగ్ యూనిట్. ఇక్కడ ఏంటంటే మనకి ఎంత కావాలి ఏంటి వాళ్ళైతే సెట్ చేసుకుంటారు. 100 గ్రాముల ప్యాకింగ్, 250 గ్రామ్స్ ప్యాకింగ్, హాఫ్ కేజీ ప్యాకింగ్స్ ఎలా అయితే ఉన్నాయో ఆ వెయిట్ని అయితే అక్కడ సెట్ పాయింట్ కింద పెట్టుకుంటారు. ఒక వెయిట్ అయితే వచ్చిన తర్వాత అక్కడ ఒక 4 బౌల్స్ కనపడుతున్నాయి చూడండి. దానికన్నా అడుగు భాగాన్ని అయితే ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయింది కిందకు వచ్చి ప్యాకింగ్ జరిగి కిందకైతే మనకి ప్యాకెట్ రూపంలో మనకి టీ పొడి అయితే బయటకు వచ్చేస్తుంది. టీ ఫ్యాక్టరీ చూడడానికి టీ ఎందుకు ఇచ్చారబ్బా అనుకున్నాను. తర్వాత కానీ తెలియలేదు వాళ్ళ బిజినెస్ మైండ్. మనకిచ్చిన టీ వచ్చేసి చూసారు కదా, కార్డమమ్ టీ అనమాట. ఇదైతే చాలా బాగుంది. సో దీన్ని కొనుక్కోవడానికి అని చెప్పేసి బయట అయితే మనకి సేల్స్ అయితే చేస్తున్నారు. ఇలా టీ తాగి బాగుంది కదా మనం కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి మన అందరికీ టీ ఇచ్చారు. టీ అయితే చాలా అంటే చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. ఇక మేమైతే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. మా ఫ్రెండ్స్ వచ్చేసి తలా పావు కేజీ తీసుకున్నాను, అంటే 250 గ్రామ్స్ తీసుకున్నారు. ఇక ఫైనల్గా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా పెట్టుకున్నాం. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. దయచేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.